నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 600కు పెరిగింది. భారతీయుల కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నింపాయి నేపాల్ మెరుపు వరదలు. విపత్తులో చిక్కుకున్న వారిలో 320 మందికి పైగా భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 29 మంది ఉన్నారు. భోటే కోసి త్రిశూలి నదుల జలప్రళయంలో కొట్టుకుపోయారు యాత్రికులు. తమ వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, కుప్పం, కాకినాడ, శ్రీకాకుళం, మచిలీపట్నం టూరిస్టులున్నారు. ఈషా ఫౌండేషన్ బ్యాచ్లోనూ పలువురు గల్లంతయ్యారు. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్ర విదేశాంగ శాఖ నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 600కు పెరిగింది. భారతీయుల కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నింపాయి నేపాల్ మెరుపు వరదలు. విపత్తులో చిక్కుకున్న వారిలో 320 మందికి పైగా భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 29 మంది ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, హైదరాబాద్ కర్నూల్ ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి వారితో పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు కావచ్చు, విజయవాడ, మచిలీపట్నం సంబంధించిన వాళ్ళు, కర్నూలుకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కొద్దిమంది మానస సరోవర యాత్రకు వెళ్లారు. మరికొద్ది మంది కూడా టిబెట్, తర్వాత మరికొద్ది మంది కాఠ్మాండు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 27 నుంచి 29 మంది తెలుగు వారు అంతా కూడా ప్రస్తుతం వారి జాడ ఎక్కడ అన్నదానికి సంబంధించిన మొత్తం చర్చ అంతా జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబితా కావచ్చు, ఆ తర్వాత నేపాల్ టూరిజం బోర్డు ప్రకటించినటువంటి జాబితా ప్రకారం కూడా కావచ్చు, దాదాపు అనేక మంది ఇండియన్స్, దాదాపు 178 మందికి పైగా గల్లంతైన వారి జాబితా ఎన్టీవీ చేతిలో ఉంది. అందులో చూస్తే దాదాపు 26 నుంచి 29 మంది వరకు కూడా తెలుగు వారు అడ్రస్ గల్లంతైనట్టుగా అది వారి జాబితాలో నెలకొంది. హైదరాబాద్ మణికొండకు చెందినటువంటి ధనపాల్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ కు చెంది అమెరికా నుంచి వచ్చినటువంటి శివానంద్ రెడ్డి కూడా కావచ్చు, తర్వాత సుహాసిని రెడ్డితో పాటు అనేక మంది తెలుగు వారి యొక్క ఆచూకీ ఏమైందన్న దానికి సంబంధించి మాత్రం ఇప్పుడు వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా ఢిల్లీలో ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి వారి ఆచూకీని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నా గానీ భారీగా వచ్చినటువంటి వరదల మూలంగా వారు ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడం, ఆ తర్వాత వారి యొక్క క్షేమ సంక్షేమాల అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా ఆయా కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమైంది. మరొక వైపు కేంద్రం ప్రకటించినటువంటి జాబితా కావచ్చు, ఆ తర్వాత నేపాల్ టూరిజం బోర్డు ప్రకటించిన జాబితాలో కూడా వీరి పేర్లు ఉండడంతో వీరి అడ్రస్ ఎక్కడ అన్న దానిపైన మాత్రం పూర్తిగా ఆందోళన నెలకొని ఉందని చెప్పొచ్చు. అయితే వీరితో పాటు వెళ్ళినటువంటి వారి జాడ ఇంకా రాలేదు. ఎందుకంటే 80 మంది ఈషా ఫౌండేషన్ నుంచి వెళ్లిన వారు కూడా గల్లంతయ్యారు. వారు ఎక్కడున్నారన్న దానికి సంబంధించి కూడా మొత్తం ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. అమెరికా నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు, కెనడా నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు, మలేషియా నుంచి వచ్చినటువంటి వారు, ఆ తర్వాత నెక్స్ట్ యూకే నుంచి వచ్చినటువంటి వారు కూడా, వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఐలు మానస సరోవర్ యాత్రకి ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ వీసా కింద వెళ్లారు. వీరి ఆచూకీ గల్లంతు కావడంతో వీరి యొక్క కుటుంబాల్లో ప్రస్తుతం హైటెన్షన్ నెలకొని ఉంది. దీనిపైన మరింత క్లారిటీ కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ ఇస్తే తప్ప వారి జాడ ఎక్కడ ఉందన్న దాని మాత్రం మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికైతే ఈషా ఫౌండేషన్ కి సంబంధించిన వాళ్ళలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే వారు ఇచ్చినటువంటి జాబితా ప్రకారం ఈషా ఫౌండేషన్ 20 మంది మాత్రమే మిస్ అయ్యి గల్లంతయ్యారని చెప్పారు. ఎవరెవరన్న దానికి సంబంధించి ఇంకా ఆ సంస్థ ఇవ్వలేదు. వారి కుటుంబాలకి మేము పూర్తిగా సమాచారం తెలియజేసాం, వీళ్ళు గల్లంతయ్యారని, వారి టీమ్స్ కూడా వెతుకుతున్నాయని కూడా చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితాలో కూడా కావచ్చు, ఆ తర్వాత నేపాల్ టూరిజం ఇచ్చిన జాబితాలో కూడా అనేక మంది తమిళనాడుకు సంబంధించినటువంటి 37 మంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 29 మంది, అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి 10 మంది జాబితాలు కూడా ఉండడంతో ఎక్కువగా ఈషా ఫౌండేషన్ కి ఎన్ఆర్ఐ, తెలుగు, సౌత్ ఇండియా మూలాలు ఉన్నటువంటి వాళ్ళే వెళ్తారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తక్కువ మంది వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ 80 మందిలో ఎంతమంది తెలుగు వారు ఉన్నారన్న దానికి సంబంధించిన జాబితా మాత్రం రేపు ఉదయం వచ్చే అవకాశం ఉంది. అయితే వరదల తీవ్రత ఎఫెక్ట్ చూస్తే చాలా భారీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎవరైనా దీని నుంచి బయటపడిన వాళ్ళ దాఖలాలు ఉన్నాయా దినక? ఎందుకంటే దాదాపు 178 మంది భారతీయులు గల్లంతైనటువంటి నేపథ్యంలో చాలా శవాలు అనాథ శవాలుగా కొట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఏంటన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. గల్లంతైన వారు మృతి చెందారా, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఎత్తైన ప్రాంతాల్లో చేరుకున్నారా, లేకపోతే వరద నీటిలో కొట్టుకొని పోయారా, ఇంకా నేపాల్ కాఠ్మాండులోనే ఉన్నారా అన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి వచ్చింది. గల్లంతైన వారి యొక్క అడ్రస్ ను ఎవరైతే వారి హోటల్స్ ద్వారా బుక్ చేసుకున్నారో వారు, ట్రెక్కింగ్ ఏరియా ద్వారా ట్రెక్కింగ్ సొసైటీల ద్వారా బుక్ చేసుకున్నవారు, హోటల్స్ లో బుక్ చేసుకున్నవారు, ఆ తర్వాత టిబెట్ టూరిజం ద్వారా బుక్ చేసుకున్నవారు,
వారికి సంబంధించిన జాబితా అంతా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో సో వీరు ఇంకా ఎక్కడున్నారు, బతికే ఉన్నారా లేకపోతే గల్లంతా ఏదైనా వరద ముంపులో కొట్టుకొని పోయారా అన్న దానికి సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. జాబితాలో మాత్రం దాదాపు 29 మంది తెలుగు వాళ్ళు, 37 మంది తమిళియన్స్ ఉన్నారు. ఆ తర్వాత మన కర్ణాటక నుంచి 10 మంది ఉన్నటువంటిగా మనకు అందుతున్నటువంటి సమాచారం. వీరి యొక్క పూర్తి స్థాయి అడ్రస్, పూర్తి స్థాయికి సంబంధించినటువంటి సమాచారం మాత్రం రేపు మధ్యాహ్నానికంతా వచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, అటు కేంద్రం కావచ్చు, ఈ బాధిత కుటుంబాలకు ఎటువంటి సహాయక చర్యలు అందిస్తోంది? అంటే ఇప్పటి వరకు ఆయా కుటుంబాలకి ఎలాంటి సమాచారం లేకపోవడం ప్రధాన తప్పిదం అయితే, కేంద్ర ప్రభుత్వం కన్నా ప్రైవేట్ ఆపరేటర్స్ నమ్ముకొని వెళ్ళినటువంటి టూరిస్టులు ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ ఆధ్యాత్మిక సంస్థలు నమ్ముకొని వెళ్ళినటువంటి టూరిస్టులు ఎక్కువగా ఉన్నారు. సొంతంగా వెళ్ళినటువంటి టూరిస్టులు ఎక్కువగా ఉన్నారు. అంటే దాదాపు ప్రతి ఏటా 25,000 వీసాలు ఇస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం 1000 వీసాలు మాత్రమే ఇస్తుంది. మిగిలినవన్నీ నేపాల్లో ఉన్నటువంటి కేబుల్ మేజర్ టూరిస్ట్ ఆపరేటర్ల ద్వారానే వెళ్తాయి. ఆ తర్వాత ఇండియాలో ఉన్నటువంటి 15 మేజర్ టూరిస్ట్ ఆపరేటర్ల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క జాబితా అంతా కూడా తీసుకున్నారు. వారి జాబితాలో ఉన్నటువంటి వారి యొక్క అడ్రస్ ను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు నేపాల్లో రెండవ ఫ్లడ్ పూర్తిగా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సహాయక చర్యలు కావచ్చు, ఆ తర్వాత తప్పిపోయిన వారిని కనుగొనేటువంటి ఒక ప్రక్రియ అంతా కూడా ఆగిపోయిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ దినకర్.